శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి మే 19 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి అనుకూల అంటే ప్రతికూల అని మీ జీవితంలో ఉన్నటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురుబడి శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు. తులారాశికి అధిపతి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది బాగా కలిసి వస్తుందండి. వీళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇవాళ రాశి ఫలితాల ప్రకారము తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉండబోతుంది. మీరు మీ జీవితాన్ని తిరిగి మీ నియంత్రణలోకి తీసుకోవాలి. ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారో ఏమి చెబుతున్నారో అని చింతించడం మానేయాల్సిన సమయం అయితే ఇది. బదులుగా మీ స్వంత అవసరాలు మరియు కోరికలను బాగా అర్థం చేసుకోవడానికి మరియు ఒక నిష్పాసమైన నిర్ణయానికి రావడానికి స్వీయ విశ్లేషణ యొక్క కాలం అవసరము. అయితే మీ నిర్ణయము మీపై మానసికంగా ఆధారపడిన వ్యక్తిని బాధించకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు అంతర్గత శక్తి ఉప్పొంగడంతో ప్రారంభమవుతుంది. మీరు ప్రశాంతంగా మరియు నిర్మలంగా ఉన్నట్లు ఊహించుకోవచ్చు. మీ ప్రశాంత మరియు మనసు యొక్క స్థిరత్వము మీరు ఎంతో ఆశగా ఎదురుచూసిన దాన్ని సాధించడానికి మార్గనిర్దేశం చేస్తాయి. కాబట్టి ఇది ఏ రకమైన వ్యాపార చర్చలకైనా గొప్ప రోజు. మీరు ఈరోజు మీ ప్రత్యర్థిని కలవచ్చు, కానీ మిమ్మల్ని ఆందోళన గురిచేసే శక్తి ఎవరికీ లేదు. ఈరోజు మీ ఉద్యోగము, కెరీర్ మరియు కుటుంబ సభ్యుల మధ్య సమతుల్యతను పాటించే చర్యగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా రెండు చాలా డిమాండ్తో కూడుకున్నాయి మరియు మీరు రెండింటిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ ఈరోజు అలా చేయటం వల్ల చాలా కష్టం. మీరు ఒకటి లేదా మరొకటి ఎంచుకోవాల్సి ఉంటుందని అనిపిస్తుంది. మీరు మీ కుటుంబంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వచ్చినప్పటికీ ప్రస్తుతము పని సమస్యలపై దృష్టి పెట్టడం అయితే ఉత్తమము. పనిలో సమస్య మరియు దానివల్ల కలిగే ఇబ్బందులను నివారించడానికి మీరు గతం నుండి నేర్చుకున్న కొన్ని పాఠాలను ఉపయోగించుకోగలుగుతారు. మీ ఆచరణాత్మక అనువర్తనము మరియు త్వరగా ఆలోచించే సామర్థ్యము మీ ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది మరియు కొత్త మరియు ఉత్తేజకరమైన కెరీర్ అవకాశాలు తెరుచుకోవచ్చు. ఫలితం లేకుండా మీరు మీ అవకాశాన్ని వదులుకోకూడదు. పని ఒత్తిడి, విభేదాలు కొంత ఒత్తిడిని, టెన్షన్ను కలిగిస్తాయి. మీరు సమయానికి, ధనానికి విలువ ఇవ్వాల్సి ఉంటుంది. లేనిచో రానున్న రోజుల్లో మీరు సమస్యలు, పరీక్షలు ఎదుర్కొనక తప్పదు. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపజేస్తారు. డేట్ ప్రోగ్రాంలు విఫలమైనందువలన నిరాశను ఎదుర్కోబోతున్నారు. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు అయితే కానుంది. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో కానీ గురుద్వారాల దగ్గర కానీ సమయాన్ని అయితే గడుపుతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తలకిందులైతే అవనుంది. ఏదైనా ప్లాన్ చేసే ముందు మీ జీవిత భాగస్వామి సలహా తీసుకొని ప్లాన్ చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని ఉంచడానికి మొక్క లేదా చెట్టు యొక్క మొలకలను తెంచరాదు, ఎందుకంటే బృహస్పతి గ్రహము బ్రహ్మరూపం కాబట్టి. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 2, సంపద 2, కుటుంబం 5, ప్రేమ సంబంధ విషయాలు 2, వృత్తి 5, వివాదాల జీవితము 2. మరి తులారాశి వారికి మే 19వ తారీఖు అనగా సోమవారం నాడు గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. తెలిసిన తులారాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.